అందరి నమస్కారం. నేను మీ కుమారాజ్ భద్రాజ్ శర్మ. ఈరోజు మనము అతి ముఖ్యమైనటువంటి పార్ట్ ద్వికలత్రం అంటే ద్వి అంటే రెండు, కలత్రం అంటే వివాహం, యోగం అంటే జరగటం. ముఖ్యంగా ఏ చక్రాలలో ద్వికలత్ర యోగం అనేది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మన జీవితంలో వివాహం అనేది అతి ముఖ్యమైనటువంటి ఒక సందర్భం. పుట్టిన తర్వాత చదువు ఎంత ముఖ్యమైందో దాని తర్వాత వివాహ జీవితం అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి పార్ట్గా చెప్పబడుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి తమ జీవితం, వైవాహిక జీవితాన్ని సాఫీగా సాగాలని చాలా మంది కోరుకుంటూ ఉంటారు. ఎవరైనా సరే వారి జీవితంలో వచ్చేటువంటి భార్య కానీ అనేక రకాలుగా అనుకూలంగా ఉండాలని కానీ, అందమైన అమ్మాయి రావాలని కానీ, ఇలాంటి వాటిని ఎక్కువగా వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. కానీ కొన్నిసార్లు కొందరికి అది ఫలించదు. పెళ్ళైన కొద్ది రోజులకే విడిపోవటం, చిన్న విషయాలకి పెద్ద పెద్ద ఉప్పెన్ లాంటి గొడవలు రావటం అనేది జరుగుతూ ఉంటుంది. కారణం ఏమైనప్పటికీ వైవాహిక జీవితం అనేది ఇక్కడ ముక్కలు అనేది అయిపోతూ ఉంటుంది. అయితే దంపతులు ఇద్దరు కూడా విడాకులు తీసుకోవటం లేదా ఇద్దరు విడిగా జీవించడం లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కొన్ని జాతచక్రాలు ఏంటంటే భార్య గట్టిగా ఉండి విడాకులు ఇవ్వకోకుండా అలానే ఉండి అతని టైంను మొత్తం కూడా వేస్ట్ చేసి జీవితం మొత్తం కూడా నాశనం చేసే విధంగా కూడా మార్చే జాతకాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా కొంతమంది ఏంటంటే విడాకులు తీసుకొని రెండవ వివాహానికి వెళ్ళడానికి అనేది జరుగుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ద్వితీయ వివాహం కోసం అనేది కొందరికి జరగటం అనేది జరుగుతూ ఉంది. ఇంకొకరికి ఏంటంటే విడాకులు అవ్వకుండానే ద్వితీయ వివాహం జరిగే వాళ్ళు మొదటి భార్య కోర్టులో కేసులు వేయటం, కుటుంబ గొడవలు జరిగిపోవడం, నలిగిపోవటం, అనుకోకుండా వివాహం అయిన తర్వాత కూడా మళ్ళీ ప్రేమలో పడటం, ప్రేమించే అమ్మాయిని వివాహం చేసుకోవటం, ఇలాంటి చాలా జరుగుతూ గొడవల ద్వారా నలిగిపోతూ ఉంటారు. కోర్టు సమస్యలలో కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉంటారు. ఇది ముఖ్యంగా ఏంటంటే వారి యొక్క జాతక జన్మ కుండల్లోని కొన్ని గ్రహస్థితుల వల్ల కలుగుతూ ఉంటుంది. ఇంకొందరు ఏంటంటే వివాహం అయినప్పటికీ ద్వితీయ వివాహం జరగకపోయినా, అంటే రెండో వివాహం జరగకపోయినా అన్య స్త్రీతోని సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకోవటం, స్త్రీ అన్య పురుషులతోని సంబంధాలు ఏర్పరచుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది మొత్తం కూడా వారి యొక్క జన్మకుండంలో ఉన్నటువంటి 7వ స్థానము, అదేవిధంగా వారి జన్మకుండ ఉన్నటువంటి 4వ స్థానం మీద కొద్దిగా ఆధారపడి ఉంటూ ఉంటుంది. మరి 7వ స్థానం 4వ స్థానం ఎందుకు చెప్తున్నాడు? 4వ స్థానం అనేది తల్లికి సంబంధించేటువంటి ముఖ్యమైన పాత్ర వహించే స్థానం. కొన్ని జాతచక్రాలలో భార్యాభర్త ఎంత అన్యోన్యంగా ఉన్నా తల్లి వల్ల సమస్యలు వచ్చి విడిపోయినటువంటి జాతచక్రాలు కూడా చాలా ఉన్నాయి. అంటే అత్తమామల వల్ల కూడా విడిపోయే జాతచక్రాలు కూడా చాలా మనకు కనిపిస్తూనే ఉన్నాయి. కాబట్టి 7వ భావము 4వ భావము వివాహ సంబంధానికి అది ముఖ్యమైనటువంటి సంబంధ బాంధవ్యాలను ఏర్పరచుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ రోజులలో విడాకులు అంటే ఏంటంటే ఎక్కువ శాతం కూడా ఒక ఎటువంటి బాధపడకోకుండా, అయ్యో నాకు ఇలా జరిగినటువంటి విషయాన్ని మనసులో పెట్టుకోకుండా వెంటనే విడాకులు వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ అది ఎప్పటికీ కొద్దిగా బాధాకరమే. అయితే ఇది అందరి దంపతులలో జరగదు. కేవలం కొన్ని గ్రహస్థులు ఉన్న వారికి మాత్రమే ఇలా జరుగుతూ ఉంటాయి. అయితే ఈ వివేహితర సంబంధాల గురించి మనం తర్వాత వివరంగా నేను వివరిస్తాను. అసలు ఇప్పుడు మనకి ద్వితీయ వివాహానికి ఎలాంటి గ్రహ అవకాశాల వల్ల మనకి ద్వితీయ వివాహం జరగబోతుంటుంది అనే జాతక చక్రాన్ని మనం ముందే పసిగట్టి వాటికి సంబంధించినటువంటి పరిహారాలు మనం చేసుకోవడం వల్ల మనము ఆ ద్వితీయ వివాహానికి సంబంధించినటువంటి దాన్ని కొద్దిగా నివారణ చేయడానికి అవకాశం ఉంటుంది. జాతక పరిశీలన చేసేటప్పుడు వివాహ పంతంలో ముఖ్యంగా మనము ఈ యొక్క ద్వితీయ వివాహం గురించి మనం క్లియర్గా చూడాలి. ఎందుకు ద్వితీయ వివాహం వచ్చి చాట్లో చూడాలంటే, ఇప్పుడు మీరు ఒక
అయ్యగారి దగ్గరికి వెళ్తున్నామండి, ఒక జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్తున్నామని వెళ్తున్నారు. కానీ మీరు వెళ్ళేటటువంటి జ్యోతిష్కుడు మీ యొక్క జన్మకుండల్ని క్లియర్గా చూస్తున్నారు లేదా గమనించండి. ముఖ్యంగా ఏంటంటే మీకు ఒక కుజదోషం ఒకటి, సర్పదోషం ఒకటి, రెండే కాదు. సప్తమ స్థానము ఇది మోస్ట్ ఇంపార్టెంట్ స్థానం. అమ్మాయిలకైతే అబ్బాయి యొక్క తల్లిదండ్రులు ఏ విధంగా ఉన్నారో ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే జాతకరీత్యా చాలా సమస్యలు మొత్తం కూడా అత్తా మామల వల్ల కూడా ఏర్పడేటువంటి జాతకాలు చాలా ఉన్నాయి. తర్వాత 7వ స్థానం అనేది అతనికి శుద్ధిగా ఉందా లేదా అనే విషయాన్ని కూడా మనం గమనించండి. ద్వితీయ వివాహం జరగడానికి 2 కాన్సెప్ట్లు ఉంటాయండి. ఒకటేంటంటే జ్యోతిష శాస్త్ర ప్రకారంగా వివాహం అంటే ఏంటంటే తాళిబొట్టు కడితేనే వివాహం కాదు. ఈ రోజుల్లో ప్రేమ అనేటువంటి ఒక ఓడ అనేది ఒకటి ఉంది. దానివల్ల ఏమవుతుందంటే వివాహం కాకముందు శారీరక కలయిక జరిగినా సరే అదొక వివాహంగా చూపిస్తూ ఉంటుంది. మనము వివాహ కాలంలోకి వెళ్ళేటప్పుడు వివాహంలో మనం ముఖ్యంగా ఏం చెప్తున్నామంటే కన్యా దానం అని చెప్తున్నాం. కన్యం దానం అంటే కన్యను మాత్రమే దానం చేయాలి. కాబట్టి అక్కడ కన్య కాకుండా ఉన్న అమ్మాయిని కూడా దానం చేసినా సరే, కన్యగా ఉన్నటువంటి అబ్బాయిని దానం చేసినా సరే, దానం తీసుకున్నా సరే అది చాలా ఇబ్బందులకు గురి చేసే అవకాశం కూడా జాతచక్రాలు కనిపిస్తూ ఉంటుంది. వీటి మనము జాగ్రత్తగా పసిగట్టి వాటికి సంబంధించినటువంటి ప్రాయశ్చిత్త హోమాలు చేసినట్టయితే కొద్దిగా మనకి వివాహం విషయంలో మనకి ఎటువంటి ఆటంకాలు జరగకోకుండా ఉంటూ ఉంటాయి. జ్యోతిశాస్త్రీయ వివాహానికి, ద్వితీయ వివాహానికి, విడాకులకి ముఖ్యంగా సప్తమ భావం మనము పరిశీలించాల్సి వస్తుంటుంది ఎక్కువ శాతం కూడా. అంతేకాకుండా వివాహానికి లేదా ద్వితీయ వివాహానికి లగ్న భావము అనేది చాలా ముఖ్యంగా తెలియజేస్తూ ఉంటుంది. లగ్న భావం ఎందుకు చూస్తున్నాం అంటే ఆ లగ్న భావం వల్ల ఆ వ్యక్తి అనేది తన యొక్క ప్రవర్తన, లగ్న భావం ఇది తన వ్యక్తి యొక్క ప్రవర్తన తెలియజేస్తూ ఉంటుంది. ద్వితీయ భావము అదేవిధంగా ద్వితీయ స్థానాధిపతి ఇది కుటుంబ జీవనం మీద ఆధారపడేటువంటి స్థానం, 2వ స్థానం. కాబట్టి ఇది మన కుటుంబ జీవనం పైన, భార్య అదేవిధంగా భర్త యొక్క ఆయుర్దాయం మీద ద్వితీయ వివాహ సందర్భం అనేది ఈ విధంగా మనము సూచిస్తూ ఉంటుందన్నమాట. ముఖ్యంగా 1వ స్థానం వ్యక్తిత్వం గురించి, 2వ స్థానం కుటుంబం గురించి, భార్యాభర్తకు ఆయుష్ గురించి మనకి సూచిస్తూ ఉంటుంది. సప్తమ భావము, సప్తమ భావాధిపతి వివాహము, భార్యాభర్తల మధ్య జరిగేటువంటి సన్నివేశాలు, భార్యాభర్తల మధ్యకు ఉండేటువంటి విషయాలు మొత్తం కూడా తెలియజేస్తూ ఉంటుంది. ఇక 9వ భావం, 9వ భావాధిపతి ఈ 2 కూడా వివాహం తర్వాత ఎటువంటి భోగభాగ్యాలు కలగజేస్తుంది అనే విషయాలు మొత్తం కూడా తెలియజేస్తుంటుంది. ఏకాదశ భావం, ఏకాదశాధిపతి అనుకున్న కోరికలు అనేది నెరవేరేటువంటి సూచనల గురించి ఇక్కడ తెలియజేస్తూ ఉంటుంది. ఇది ముఖ్యంగా జాతచక్రంలో మనం పరిశీలించాల్సింది. అంటే మనం ఏంటంటే జాతచక్రంలో 1వ భావాన్ని, 2వ భావాన్ని, అదేవిధంగా 4వ భావాన్ని, 7వ భావాన్ని, 9వ భావాన్ని, 11వ భావాన్ని వీటి ఖచ్చితంగా మనము క్షుణ్ణంగా జాగ్రత్తగా మనము పరిశీలన చేయాలి. కాబట్టి జాతచక్రంలో ఇవి ముఖ్యంగా మనకి బేస్ అయ్యి ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక గురువు అనేది ఏంటంటే స్త్రీ జన్మకుండల్లో భర్త గురించి తెలియజేసేటది ముఖ్యమైనటువంటి గ్రహం. స్త్రీ జాతకం మనం చూస్తున్నామంటే ఆ స్త్రీ జాతకంలో గురువుని ముఖ్యంగా మనము పరిశీలన చేయాలి. గురువు నీచంలో ఉన్నాడా, గురుడు హస్తగతంలో ఉన్నాడా, గురుడు వక్రంలో ఉన్నాడా, గురుడు సప్తమ స్థానాధిపతి 12వ స్థానంలో ఉన్నాడా, గురుడు సప్తమ స్థానాధిపతి 8వ స్థానంలో ఉన్నాడా, ఈ మొత్తం కూడా మనకి గురుడు మనము ఒక కంటతో దృష్టితోని ఆడవారి జాత చక్రం మనము చూడాలి. ఇక శుక్రుడు పురుష జాత జన్మకుండల్లో భార్య గురించి తెలియజేసే గ్రహం. అతనికి ఎటువంటి యవ్వనం అనేది ఉంటుంది, ఎప్పటి వరకు యవ్వనం అనేది ఉంటుంది, అతని సంతానానికి పనికి వచ్చేటువంటి విషయాలు మొత్తం కూడా మనము ఇక్కడ మనము గమనిస్తూ ఉండాలి. కాబట్టి స్త్రీ జాతకంలో గురువుని, పురుష జాతకంలో శుక్రుడిని జన్మకుండల్లో జాగ్రత్తగా పరిశీలన చేయాలి. స్త్రీ జాతకంలో ఆలస్య వివాహం జరిగిందంటే ముఖ్యంగా గురుడు కొద్ది కారకుడవుతాడు. పురుష జాతకంలో జరిగిందంటే శుక్రుడు కారకుడవుతుంటారు. కొన్ని జాతకాలు స్త్రీల జాతక చక్రాలు మీరు గమనిస్తే
నీచస్థానం ఉన్నటువంటి గురుడు వివాహం ఆలస్యంగా అయ్యే విధంగా లేదా సంతానం ఆలస్యంగా ఈ విధంగా చక్రాలను మార్చినవి కూడా చాలా జాతకాలలో. ఈ విధంగా జాచక్రం యొక్క ముఖ్యమైనటువంటి పార్ట్ని ఇక్కడ తెలియజేస్తూ ఉంటుంది. ఈ భావాల వల్ల, ఈ గ్రహస్థానాల వల్ల ఈ రాశి స్వభావాన్ని పూర్తిగా పరిశీలిస్తే ద్వితీయ వివాహానికి సందర్భంగా ఉన్నాయా లేదా అన్న విషయాన్ని మనం ఇక్కడ గ్రహించవచ్చు. మరి ద్వితీయ వివాహం సంబంధించినటువంటి కొన్ని రూల్స్ కొన్ని ఉన్నాయి మనకి. వాటి గురించి మనం వివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా స్త్రీ జన్మ కుండల్లో మనకి 6వ స్థానంలో శని చంద్రుడు కలిసి ఉన్నట్టయితే ఆ జాతకులకి 2 వివాహాలు అనేది జరుగుతూ ఉంటాయి. స్త్రీ జన్మ కుండల్లో 6వ స్థానంలో శని చంద్రుడు కలిసి ఉన్నట్లయితే ఆ జాతకులకి 2 వివాహాలు అనేది జరుగుతూ ఉంటాయి. ఇదే గ్రహస్థితి పురుషుడి జాతకం ఉన్నట్టయితే భార్య అనేది మరణిస్తూ ఉంటుంది, లేదా భార్యని విడిపోయి మళ్ళీ వివాహానికి వెళ్ళేటువంటి పరిస్థితి అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇది మీది ముఖ్యమైనటువంటి పార్ట్. శ్రీ జన్మకుండల్లో 6వ స్థానంలో మనకి శని చంద్రుడు కలిసి ఉన్నట్లయితే ఆ జాతకులకి 2 వివాహాలు జరుగుతాయి. ఇదే పరిస్థితి శని చంద్రుడు మనకి 6వ స్థానంలో పురుష జాతకంలో ఉన్నట్టయితే భార్య మరణించడం కానీ లేదా భార్యను వదిలిపెట్టి మరో వివాహంకి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే 6వ స్థానాధిపతి 7వ స్థానంలో ఉన్న 6th అంటే 6వ స్థానాధిపతి 7వ స్థానంలో ఉండి వాటిపైన పాపగ్రహాల అధిక దృష్టి ఉన్నట్టయితే 2 వివాహాలు అనేది జరుగుతూ ఉంటాయి. 6వ స్థానాధిపతి 7వ స్థానంలో ఉన్నట్టయితే 2 వివాహాలు అనేది ఇక్కడ జరుగుతూ ఉంటాయి. కొన్ని జాతకాలలో శుభగ్రహ దృష్టి ఉన్నప్పుడు ఆ 2 వివాహానికి తప్పించుకోవడం ప్రయత్నం చేయొచ్చు. అశుభగ్రహాల దృష్టి ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువగా నష్టపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక కుజదోషం విషయాన్ని మనకు వచ్చినట్టయితే కుజుడు మనకి 4వ స్థానం, 7వ స్థానం, 8వ స్థానం, 12వ స్థానం ఉన్నట్టయితే జాతకులకు కూడా వివాహంలో ఆలస్యము లేదా ఒక్కోసారి అధిక పాపగ్రహ దృష్టి ఉన్నా సరే, అధికంగా కుజుడు నీచత్వం పొందినా సరే ఇక్కడ ద్వికలత్ర యోగం 2 వివాహాలు జరిగేటువంటి ఛాన్సులు కూడా ఇక్కడ చూపిస్తూ ఉంటాడు. కుజుడు 4, 7, 8, 12 స్థానాల్లో ఉన్నట్టయితే కూడా జాతకులకి వివాహం విషయంలో కొన్ని అనర్థాలు జరుగుతూ ఉంటాయి. ఇక శని మనకి 2వ భావంలో కానీ 7వ భావంలో కానీ రాహుతో కలిసినా సరే ద్వికలత్ర యోగాన్ని మనకి కలగజేస్తూ ఉంటాడు. శని 2వ భావంలో కానీ శని 2వ భావంలో కానీ 7వ భావంలో కానీ మనకి రాహుతోని కలిసి ఉన్నట్టే సరే మనకి ద్వికలత్ర యోగం అనేది సంభవిస్తూ ఉంటుంది. శని 2వ భావంలో కానీ 7వ భావంలో కానీ రాహుతో కలిసి ఉండి దానిపైన చంద్రుడి యొక్క దృష్టి పడినట్టయితే భార్య అనేది ఉంటూ ఉంటుంది. మరొకరిని అనుకోకుండా వివాహం చేసుకోవడం కానీ లేదా వాళ్ళతోని కలిసి ఉండడం కానీ అలాంటి విషయాలు ఎక్కువగా జాతచక్రం పైన ఆధారపడి నడుస్తూ ఉంటాయి. నెక్స్ట్ పాయింట్, శుక్రుడు పాపగ్రహాలతో కలిసి అదేవిధంగా 7వ స్థానాధిపతి నీచ పొందిన 7వ స్థానాధిపైన పాపుల యొక్క దృష్టి అధికంగా ఉన్న పునర్వివాహ అవకాశాలు అనేది ఎక్కువగా ఉంటాయి. శుక్రుడు పాపగ్రహాలతో కలిసి 7వ స్థానాధిపతి అంటే 7వ స్థానాధిపతి నీచం పొందిన 7వ స్థానం పైన అధిక పాపుల దృష్టి ఉన్న ఉన్నా సరే మనకి ఇక్కడ ద్వికలత్ర పునర్వివాహాన్ని
చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ పాయింట్, పురుషుడికి 7వ స్థానంలో రవి రాహువులు ఉన్నా సరే, ఏదైతే పురుష జాతక చక్రంలో 7వ స్థానంలో రవి రాహువులు ఉన్నా పరస్త్రీ సంగమం ద్వారా తీవ్రమైన ధననష్టాలు జరుగుతూ ఉంటాయి. ఎక్కువ శాతం కూడా పురుష జాతకులు 7వ స్థానం రవి ఉన్నప్పుడు లేదా రాహు ఉన్నప్పుడు అనుకోకుండా వివాహం కంటే ముందు లవ్ ఫెయిల్యూర్స్ అవ్వడం కానీ, వివాహం అయిన తర్వాత మళ్ళీ లవ్ చేసుకోవడం కానీ, పరస్త్రీ సంగమం చేయడం కానీ, దానివల్ల స్త్రీలకు డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టడం కానీ అలాంటి విషయాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ పాయింట్, శుక్రచంద్రులకి 7వ స్థానం శని కుజులు ఉన్నా సరే, శుక్రచంద్రులకి 7వ స్థానం శని కుజులు, శుక్రుడు అదేవిధంగా చంద్రుడికి 7వ స్థానంలో అంటే 7వ స్థానంలో మన శని కుజులు ఉన్నా సరే భార్య పరాయి వ్యక్తితో వెళ్ళిపోవడానికి, సంతానాన్ని పొందలేకుండటానికి ఇలాంటి విషయాలు మొత్తం కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి శుక్రచంద్రుడికి 7వ స్థానంలో శని కుజులు మనకి ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. అలా ఉన్నట్టయితే భార్య పరాయి వ్యక్తితో వెళ్ళిపోవడం కానీ, పరాయి వ్యక్తితో సహజీవనం చేయటం కానీ విషయాలు మొత్తం కూడా జరగటానికి కొన్ని జాతకాల అవకాశాలు ఉంటాయి. ఇక శని నెక్స్ట్ పాయింట్, శని చంద్రుడు కలిసి 7వ భావంలో ఉన్నట్టుగా స్త్రీ 2 వివాహాలు జరుగుతూ ఉంటాయి. శని చంద్రుడు కలిసి 7వ భావంలో ఉన్నట్టయితే శని చంద్రుడు కలిసి 7వ భావంలో ఉన్నట్టయితే ఆ స్త్రీకి 2 వివాహాలు అనేది జరుగుతుంటాయి 7వ స్థానంలో. అంటే 7వ స్థానం మనకి శని చంద్రుడు ఇద్దరు కూడా ఉన్నట్టయితే అది ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. శని చంద్రుల పైన మళ్ళీ రాహుగ్రహ దృష్టి ఉన్నట్టయితే వివాహం అనేది జరిగి 2 రోజులకి విడిపోయి అసలు వివాహం చేసుకోకుండా ఉండడానికి కూడా కారకమైనటువంటి జాతకాలు చాలా ఉన్నాయి. నెక్స్ట్ పాయింట్, 2వ స్థానము 7వ స్థానము 6వ స్థానాధిపతి అంటే 2, 6, 7 స్థానాధిపతులు. 2, 6, 7 స్థానాధిపతులు 3, 6, 8, 12 స్థానాలు ఏమన్నా చేస్తే పునర్వివాహ సూచనలు మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే ద్వితీయ, షష్టమ, 7వ స్థానాధిపతులు మనకి 3 కానీ 6 కానీ 8, 12 స్థానాల్లో ఉన్నట్టయితే పునర్వివాహానికి చేసేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక జన్మకుండల్లో మనకి 7వ భావం మరియు 7వ భావాధిపతి బుధుడు గురుడు ఉన్నా సరే రాశి ఎందు 2 ద్విషభ రాశులైనా సరే అంటే జన్మకుండలో మనకి 7వ భావము మరియు 7వ భావాధిపతి 7వ భావము 7వ భావాధిపతి అంటే బుధు గురులను తీసుకున్నాం ఉన్న రాశి ఎందు ఈ 2 రాశులు ద్విషభ రాశులు అవుతాయి మనకి. కన్యా రాశి, మిథున రాశి, ధనుస్సు రాశి, మీన రాశి ఈ విధంగా అయినట్టు జాతకులకి ద్వితీయ వివాహం జరిగే అవకాశం అనేది ఉంటూ ఉంటుంది. అంటే జన్మకుండలో 7వ భావము 7వ భావాధిపతి 2 కూడా ద్విషభ రాశులైనప్పుడు ఈ విధంగా ద్వితీయ వివాహం జరిగే అవకాశం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, ఏదైతే జన్మకుండల్లో మనకి ఇంకా పాయింట్ ఏంటంటే 7వ భావము 7వ భావాధిపతి ఇద్దరు కూడా ద్విషభ రాశిలో ఉన్నట్టయితే పునర్వివాహానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే 7మాధిపతి మరియు లగ్నాధిపతి అంటే లగ్నాధిపతి 7మాధిపతి 2 తీసుకోండి. లగ్నాధిపతి 7మాధిపతి నవాంశక్రంలో మరియు భావచక్రంలో కూడా 7మాధిపతి లగ్నాధిపతి ఇద్దరు కూడా ద్విషభ రాశుల్లో ఉన్న జాతకుడికి 2 వివాహాలు జరిగే అవకాశాలు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. 7మాధిపతి అదేవిధంగా లగ్నాధిపతి నవాంశక్రంలో కూడా మరియు భావచక్రంలో కూడా 7మాధిపతి లగ్నాధిపతి ఇద్దరు కూడా ద్విషభ రాశుల్లో ఉన్నట్టయితే జాతకునికి 2 వివాహాలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి మనకి ముఖ్యంగా ఏంటంటే 7వ స్థానాధిపతి లగ్నాధిపతి కూడా మనకి ఏంటంటే ద్విషభ రాశులు కాకూడదు. అంటే ద్విషభ రాశులు అయినప్పుడు కూడా వివాహం విషయంలో కొద్దిగా ఇబ్బందులు కలగజేసే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా వైవాహిక స్థానం అంటే మనకేంటి 7వ స్థానం పైన అంటే 7వ స్థానం పైన
లేకపోతే 2వ స్థానం పైన 3వ స్థానంలో కానీ పాపగ్రహాలు. వైవాహిక స్థానం మనకి ఏంటి? 7వ స్థానం. అదే మనం 7వ స్థానం అంటాం. ఆ 7వ స్థానం పైన 2 కానీ 3 కానీ పాపగ్రహాలు. వైవాహిక స్థానం పైన 7వ స్థానం పైన ఈ 7వ స్థానం పైన 2 లేదా 3 కానీ పాపగ్రహాలు, శని కానీ, రవి కానీ, కుజుడు కానీ, రాహు కానీ, కేతు కానీ దృష్టి ఉన్నట్టయితే జాతకులకి ద్వితీయ వివాహం జరగవచ్చు, లేదా ఆలస్య వివాహం కారకులు కావచ్చు. అదేవిధంగా 7వ స్థానాధిపతి, లగ్నాధిపతి ఇద్దరు కలిసి మనకి 11వ భావంలో ద్విషభ రాశుల్లో ఉన్న సరే జాతకులకి ద్వితీయ వివాహం అవకాశాన్ని ఎక్కువగా కలగజేస్తూ ఉంటుంది. 7వ స్థానాధిపతి మరియు లగ్నాధిపతి ఇద్దరు కూడా కలిసి 11వ భావంలో ద్విషభ రాశుల్లో ఉన్నట్టయితే జాతకులకి ద్వితీయ వివాహం అనేది అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. పరాశర జ్యోతిష్ శాస్త్రంలో మనకి లగ్నాధిపతి, 7వ స్థానాధిపతి అది ముఖ్యమైనటువంటి వివాహానికి ముఖ్యమైనటువంటి పార్ట్స్ అన్నమాట. 2 కుటుంబ స్థానం కూడా, 4 అత్తమామల స్థానం కూడా, ఈ విధంగా అన్నమాట. 7వ స్థానాధిపతి ఎవరి జాతచక్రంలో 7మాధిపతి అష్టమంలో ఉన్న 7మాధిపతి 12వ స్థానంలో ఉన్న ఆ జాతకులకి 2 వివాహాలు అనేది జరుగుతూ ఉంటాయి. 7మాధిపతి అష్టమంలో ఉన్న, 7మాధిపతి ద్వాదశం 12వ స్థానంలో ఉన్నా సరే 2 వివాహాలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా 7మాధిపతి హస్తగతం పొందిన, 7మాధిపతి నీచత్వం పొందిన వివాహం విషయంలో ద్వితీయ వివాహం చేసే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని జాతక చక్రాల్లో 7మాధిపతి హస్తగతం పొందినప్పుడు వివాహం కంటే ముందు శారీరక కలయికలు చేసి ఒక వివాహంగా చూపించిన జాతచక్రాలు కూడా కొన్ని ఉన్నాయి మనకి ఇక్కడ. వాటిని కూడా మనం పరిగణలో తీసుకోవాలి. తను చేసుకున్నటువంటి వివాహం 2వ వివాహం కూడా కొన్ని చక్రాలు చూపించినాయి. కాబట్టి 7మాధిపతి మౌఢ్యంలో ఉన్నప్పుడు, నీచంలో ఉన్నప్పుడు ఆ జాతచక్రాలను జాగ్రత్తగా మనము పరిశీలన చేయడం అనేది అవకాశం ఎక్కువగా ఉండాలి. 7వ స్థానంలో మనకి ఏంటంటే 2 కానీ లేదా 2 కంటే ఎక్కువ గ్రహాలు కానీ శుక్రుడితో కలిసి 7వ భావంలో ఉంటూ, 7వ స్థానం 7వ స్థానంలో 2 కానీ లేదా 2 కంటే ఎక్కువ గ్రహాలు కానీ శుక్రుడితో కలిసి 7వ భావంలో ఉంటూ ఆ 7వ భావం పైన పాపగ్రహాలు ఎక్కువ దృష్టి పడినా సరే జాతకులకి 1 కంటే ఎక్కువ వివాహాలు జరుగుతాయని చెప్పవచ్చు. కొన్ని జాతచక్రాలను గమనించే 4 వివాహాలు జాతచక్రాలు కూడా ఉన్నాయి. 4 వివాహాలు నేనే చేశాను ఒకరికి, అమ్మాయికి. ఈ విధంగా జాతచక్రాలు జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఇంకా పాయింట్ ఏం చెప్పారంటే 7మంలో 2 కానీ 2 కంటే ఎక్కువ గ్రహాలు కానీ శుక్రుడితో కలిసి 7వ స్థానంలో ఉన్నట్టయితే ఆ 7వ భావం పైన పాపగ్రహాల యొక్క దృష్టి పడినట్టయితే జాతకుడికి 1 కంటే ఎక్కువ వివాహాలు జరుగుతాయని చెప్తున్నాం మనం. నెక్స్ట్ ఏంటంటే అష్టమాధిపతి మనకి లగ్నంలో కానీ లేదా 7వ భావంలో కానీ మరియు 7వ స్థానాధిపతి ద్విషభ రాశుల్లో కానీ, అంటే అష్టమాధిపతి లగ్నంలో కానీ 7వ భావంలో కానీ 7మాధిపతి ద్విషభ రాశుల్లో కానీ లేనట్టయితే శని గాని, కుజుడు గాని, రాహు గాని, కేతు గాని ఈ యొక్క పాపగ్రహాల దృష్టి 7మాధిపతి పైన పడినా సరే జాతకునికి 2వ వివాహం జరిగే సందర్భాలు ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి. అంటే కొన్ని జాతచక్రాలు కొన్ని రకాలుగా చూపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ పాయింట్స్ మొత్తం మనం గుర్తుపెట్టుకున్నట్టయితే మనకి వివాహం చక్రం చూసేటప్పుడు మనకి ఉపయోగపడుతూ ఉంటాయి. అష్టమాధిపతి లగ్నంలో కానీ 7వ భావంలో కానీ, అష్టమాధిపతి లగ్నంలో కానీ 7వ భావంలో కానీ, 7మాధిపతి ద్విషభరాశుల్లో కానీ లేదా శని, కుజ, రాహు, కేతుల యొక్క పాపగ్రహాల దృష్టి 7మాధిపతి పైన ఉన్న జాతకులకి 2వ వివాహాలు అనేది జరిగే సందర్భాలు అనేది ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి. వైవేక 7వ స్థానాధిపతి అయినటువంటి 7మాధిపతి 6వ భావంలో కానీ, 7వ స్థానాధిపతి 7మాధిపతి 6వ భావంలో కానీ, 8వ భావంలో కానీ, 12వ భావంలో కానీ ఉండి కుజుడు కానీ, రాహు కానీ, కేతు కానీ, శని లాంటి పాపగ్రహాలతో 7మంలో ఉండి
మళ్ళీ వినండి. సప్తమ స్థానాధిపతి అయినటువంటి సప్తమ స్థానాధిపతి 6వ భావంలో, షష్టమ స్థానంలో కానీ, 8వ భావంలో కానీ, 12వ భావంలో కానీ, 6 కానీ 8 కానీ 12 భావాలు సప్తమ స్థానాధిపతి ఉండి, కుజుడు కానీ, రాహు కానీ, కేతు కానీ, శని లాంటి పాపగ్రహాలు సప్తమ స్థానంలో ఉండి, శుక్రుడు బలహీనం అంటే నీచం కానీ లేదా శత్రుస్థానాలు ఉన్నట్టయితే జాతకునికి ద్వితీయ వివాహం జరిగేట అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఏదైనప్పటికీ సప్తమ స్థానం అనేది శుద్ధి అనేది చాలా ముఖ్యమైనటువంటి పార్ట్గా చెప్పబడుతూ ఉంటుంది. సప్తమంలో రాహు కానీ, కేతువు కానీ, శని కానీ, కుజుడు కానీ ఉన్నట్టయితే వాళ్ళ వైవాహిక జీవితంలో కొద్దిగా లోటుపాట్లన్నీ ఇక్కడ ఇబ్బంది క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఏదైనప్పటికీ మనకి ఏంటంటే ఈ విధంగా మనకి జన్మకుండల్లో గ్రహస్థితులు అనేది వైవాహిక జీవితం అనేది సాఫీగా సాగాలి అంటే సప్తమ స్థానం అనేది ఎప్పుడు కూడా బలహీనంగా ఉండకూడదు. సప్తమ స్థానంలో పాపగ్రహాల కూటమి ఉండకూడదు. సప్తమ స్థానం అనేది దిశభరాశులు కాకూడదు. ఈ విధంగా ఉన్నట్టయితే మనకి ఏంటంటే వివాహం అనేది సాఫీగా సాగిపోతుంది, ఇబ్బందులని ఉండవు. ఇక సప్తమ స్థానంలో శుక్రుడు ఉన్నట్టంటే అది వాళ్ళ వివాహ జీవితం అనేది చాలా మంచిగా సాగిపోతూ ఉంటుంది, కానీ ఎఫైర్స్ అనేది ఎక్కువ కలగజేస్తూ ఉంటారు. అంటే అబ్బాయిలకి అమ్మాయిల పిచ్చిని, అమ్మాయిలకి అబ్బాయిల పిచ్చిని అంటే కొద్దిగా క్రియేట్ చేయడానికి. కానీ సప్తమంలో శుక్రుడు వాళ్ళు అందంగా ఉండడానికి కానీ, అదేవిధంగా మంచి రొమాంటిక్ పర్సన్గా ఉండడానికి కానీ చక్రం అనేది ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క పాయింట్స్ మొత్తాన్ని కూడా మనం సాఫీగా జాగ్రత్తగా చూసి వాళ్ళకి ద్వితీయవివాహం జరుగుతుందా, వివాహం ఎటువంటి ఇబ్బందులు కలుగజేస్తున్నా అనే విషయాలు మొత్తం కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి. ముఖ్యంగా ఎవరి జాతకంలో సప్తమాధిపతి అష్టమంలో ఉన్న జాతకులు, సప్తమాధిపతి ద్వాదశంలో ఉన్న జాతక చక్రాల్లో పునర్వివాహం జరిగినటువంటి విషయాలు చాలా జాతక చక్రాల్లో నేను గమనించాను. అదే సప్తమాధిపతి నీచం పొందిన, సప్తమాధిపతి హస్తగతం పొందిన కొన్ని జాతక చక్రాల్లో వివాహం అనేది కొద్దిగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ద్వితీయ వివాహంలో మనకి కొన్ని పాయింట్స్ మనం గమనిస్తే, పుస్తకంలో రాసినటువంటి పాయింట్స్ మనం ఒకసారి గమనిస్తే, ముఖ్యంగా ఈ యొక్క బుక్లో ఏమని రాశారంటే, సప్తమాధిపతి శుక్రుడు కలిసి పాపగ్రహాలతో కలిసినా సరే ద్వికల్త్ర యోగాన్ని కలగజేస్తా అని చెప్పాడు. సప్తమాధిపతి 8 లేక 12వ స్థానాల్లో ఉంటే ద్వికల్త్ర యోగాన్ని కలగజేస్తా అని చెప్పాడు. కుజుడు 7 కానీ 8 కానీ 12వ స్థానంలో ఉండి ఆ స్థానాధిపతి పైన చూడకపోయినా సరే ద్వికల్త్ర యోగాన్ని కలగజేస్తా అన్నాడు. అలాగే కుజుడు 7 కానీ 8 కానీ 12 3 స్థానాలు కూడా మన కుజదోషకారకులు. ఇక్కడ కుజుడు 7 కానీ 8 కానీ 12వ స్థానాల్లో ఉండి 7లో ఉన్నాడు అనుకోండి, 7వ స్థానాధిపతి పైన చూడకపోయినా సరే ఈ విధంగా వివాహం అనేది ఇబ్బందులు కలగజేస్తారని చెప్పాడు అనమాట. అదేవిధంగా సప్తమ స్థానాధిపతి ఉన్న స్థానం నుంచి 8వ స్థానం కుజుడున్నా సరే ద్వికల్త్ర యోగాన్ని కలగజేస్తా అని చెప్పాడు. సప్తమాధిపతి ఉన్న స్థానం నుంచి 8వ స్థానంలో కుజుడున్నా సరే. ఇక సప్తమాధిపతికి నీచం కానీ, హస్తగతం కానీ, పాప దోషాలు కలిగితే ద్వికల్త్ర యోగాన్ని కలగజేస్తా అని చెప్పాడు. సప్తమ స్థానాధిపతి, పంచమాధిపతి, గురుడు కూడా 3 కలిసి ఉన్నట్టయితే ద్వికల్త్ర యోగాన్ని కలగజేస్తా అని చెప్పాడు. సప్తమ స్థానాధిపతి, పంచమాధిపతి, అదేవిధంగా 7వ అధిపతి, 5వ ఇద్దరు కూడా గురుడితో కలిసి ఉండకూడదు. ఇక శుక్రుడు ఉన్న స్థానం నుంచి 8వ స్థానం శని, 7వ స్థానం రాహు ఉన్నా సరే ద్వికల్త్ర యోగాన్ని కలగజేస్తాడు. అంటే శుక్రుడు ఉన్న స్థానం నుంచి 8వ స్థానం శని ఉండకూడదు, 7వ స్థానం రాహు అనేది ఉన్నా సరే ద్వికల్త్ర యోగాన్ని కలగజేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక 3 వివాహాలు జరిగే జాతచక్రాలు కూడా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. దాని విషయంలో మనం గమనిస్తే 7వ స్థానంలో కుజుడు లగ్నాధిపతి, 8వ స్థానంలో చంద్రుడు ఉన్నట్టయితే 3 వివాహాలు అనేది జరుగుతూ ఉంటాయి. 7వ స్థానంలో కుజుడు, లగ్నాధిపతి 8వ స్థానంలో చంద్రుడితో ఉన్నట్టయితే 3 వివాహాలు అనేది జరుగుతూ ఉంటాయి. తర్వాత 8వ స్థానం లగ్నాధిపతి, 7వ స్థానంలో కుజుడు, చంద్రుడితో కలిసి ఉంటే 3 వివాహాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ పాయింట్ మనం ఒకసారి క్లియర్గా బోర్డు మీద మనం గమనిద్దాం.
ఫస్ట్ పాయింట్ మనకి ఏంటంటే సప్తమాధిపతి శుక్రుడు కలిసి పాపగ్రహాలతో కూడితే ద్వికర్త యోగం. ఇక్కడ మనము సప్తమ స్థానం చూద్దాం. ఇక్కడ సప్తమాధిపతి శుక్రుడు అవుతాడు. శుక్రుడు అదేవిధంగా శుక్రుడితో పెద్ద బాధలేదు మనకి. ఎగ్జామ్ సప్తమాధిపతి మనకి ఇక్కడ 8వ స్థానం మనకి ఏమవుతాడంటే కుజుడు అయ్యాడు అనుకోండి. 7వ స్థానం కుజుడు, కుజుడు అదేవిధంగా శుక్రుడు ఇద్దరు కూడా కలిసి పాపగ్రహాలతో ఉన్నా సరే, ఆ పాపగ్రహాలతో కూర్చున్నా సరే మనకి ద్వికర్త యోగాన్ని కలగజేస్తూ ఉంటారు. మీకు చెప్పేటువంటి పాయింట్ సప్తమ స్థానాధిపతి 8లో కానీ సప్తమాధిపతి 12లో కానీ కూర్చున్నట్లయితే ద్వికల్ప యోగాన్ని కలగజేస్తారని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ బహుభాజ యోగాన్ని ఏదైతే 3 భావన జరిగే జాతచక్రంలో మాత్రం ఏం చెప్పాడంటే ఈ 7వ స్థానంలో కుజుడు ఉండి ఏదైతే లగ్నాధిపతి ఉన్నాడో ఆ లగ్నాధిపతి మనకి 8వ స్థానంలో చంద్రుడితో పాటు కలిసి ఉంటుంది. ఇక్కడంటే లగ్నాధిపతి సప్తమాధిపతి లగ్నాధిపతి కుజుడయ్యాడు కాబట్టి మనకి ప్రాబ్లం లేదు. వేరే జాతచక్రంలో 7వ స్థానంలో కుజుడు, ఇక్కడ 9లో తీసుకుని ఇక్కడ కుజుడు ఉన్నాడు 7వ స్థానం అనుకోండి రాస్తూ, ఆ 7వ స్థానంలో ఈ లగ్నాధిపతి అవుతాం మనకి లగ్నాధిపతి అవుతారు. ఇక్కడ 1 2 3 4 5 6 7 లగ్నం వస్తుంది అనమాట. కాబట్టి నిర్లగ్నం కాబట్టి ఇక్కడ బుధుడు, అదేవిధంగా చంద్రుడు. అంటే ఇక్కడ 7వ స్థానంలో కుజుడుండి లగ్నాధిపతి 7వ స్థానంలో ఉండి 8వ స్థానంలో కూడా మళ్ళీ మనకి చంద్రుడు ఉన్నారు. ఇక్కడ ఈ విధంగా ఉన్నట్టయితే కూడా ద్వికర్త యోగాలు క్లియర్ గా వినండి. 7వ స్థానంలో మనకి కుజుడుంది, 7వ స్థానంలో కుజుడుంది లగ్నాధిపతి మళ్ళీ మనకి 8వ స్థానంలో ఉంది. అదేవిధంగా 8వ స్థానంలో చంద్రుడితో పాటు కలిసి ఉన్నా సరే త్రికల్ప యోగాన్ని 3 వివాహాలు చేసేటువంటి జాతచక్రం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇక మనం నెక్స్ట్ పాయింట్ తీసుకుందాం. 8వ స్థానంలో లగ్నాధిపతి, 8వ స్థానంలో లగ్నాధిపతి 7వ స్థానంలో కుజుడు, 7వ స్థానంలో కుజుడు చంద్రుడితో కలిసి ఉన్నా సరే త్రికల్ప యోగాన్ని కలగజేస్తాను చెప్పి 3 వివాహాలు చేస్తాను. 8వ స్థానంలో లగ్నాధిపతి, 7వ స్థానంలో కుజుడు. ఈ 8వ స్థానం లగ్నాధిపతి చంద్రుడు కలిసి ఉన్నా 7వ స్థానంలో కుజుడితో చంద్రుడు కలిసి ఉన్నా సరే మనకి త్రికల్ప యోగాన్ని కలగజేస్తారని చెప్పబడుతూ ఉంటుంది. 7వ స్థానాధిపతి శుక్రుడు, కుజుడు, రాహువు. శుక్రుడు, కుజుడు, గురువు, రాహు బలమైనటువంటి గురువుతో కలిసి ఉన్నా సరే ద్వికల్ప యోగాన్ని కలగజేస్తా ఉంటాడు. అంటే మనకి సప్తమ స్థానాధిపతి ఎవరైతే ఉన్నాడో సప్తమ స్థానాధిపతి కుజుడయ్యని ఉండాలి, సప్తమాధిపతి శుక్రుడయ్యని ఉండాలి. కాబట్టి అక్కడ సప్తమాధిపతి కుజుడు శుక్రుడు అయి ఉండి లేదా రాహు గాని 7వ స్థానంలో ఉండి గురువు అనే గ్రహం అనేది ఏదైతే ఉందో గురువు గ్రహం అనేది ఇక్కడ బలహీనం చెందినా సరే 3 వివాహాలు అనేది జరుగుతూ ఉంటాయని చెప్పాడు అనమాట. అదేవిధంగా మనకి లగ్నాధిపతి అదేవిధంగా 2వ స్థానాధిపతి 7వ స్థానాధిపతి ఇద్దరు కూడా బలహీనంగా కలిసి ఉన్నారు సరే మనకి 3 వివాహాలు అనేది జరుగుతూ ఉంటాయి. లగ్నాధిపతి అదేవిధంగా 2వ స్థానాధిపతి 7వ స్థానాధిపతి ఇద్దరు కూడా మనకి ఈ లగ్నాధిపతి బలహీనమయ్యి ద్వితీయాధిపతి బలహీనమయ్యి సప్తమాధిపతి బలహీనమయ్యి ఇక్కడ ఏంటంటే 3 మెయిన్ స్థానాలు ఇక్కడ బలహీనం చెందిన ఇలా ఉన్నా సరే మనకి త్రికల్ప యోగాన్ని కలగజేస్తారని చెప్పాను అన్నమాట. 2వ స్థానంలో గాని 7వ స్థానంలో గాని అనేక మంది పాపలు ఉన్నట్టయితే ఎక్కువ మంది 3 కంటే ఎక్కువ పాపగ్రహాలు ఉన్నట్టయితే అదేవిధంగా 2వ స్థానాధిపతి 7వ స్థానాధిపతులు అధిక పాపగ్రహ వీక్షణం పొందినా సరే 3 వివాహాలు అనేది ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా మనము
గమనించినట్టయితే 7వ స్థానంలో 7వ స్థానాధిపతి కుజుడు రాహుతో కలిసి ఉన్నా సరే, సప్తమాధిపతి సప్తమ స్థానంలో ఉండి కుజరాహులతో కలయిక చేసినా సరే త్రికల్ప యోగాన్ని 3 వివాహాలు చేస్తారనేది చెప్పడం జరిగింది. శుక్రుడు వృషభ రాశి, శుక్రుడు వృషభ రాశిలో ఉండి కుజుడు అదేవిధంగా రాహుతో కలిసి ఉన్నట్టయితే త్రికల్ప యోగం 3 వివాహాలు చేస్తారని చెప్పబడుతూ ఉంటుంది. ఇక అదేవిధంగా నెక్స్ట్ పాయింట్ మనం తీసుకున్నట్లయితే 2వ స్థానం లేదా 7వ స్థానాధిపతి ఇద్దరు స్థానాధిపతి ఎవరైనా సరే ఒకళ్ళు 2వ స్థానాధిపతి 7వ స్థానాధిపతి అదేవిధంగా 6వ స్థానాధిపతి 8వ స్థానాధిపతి కానీ కలిసి పాప సంబంధం కలిగి ఉన్నట్టయితే 2వ స్థానాధిపతి 7వ స్థానాధిపతి కలిసి పాప సంబంధం ఏర్పడ్డా, 6వ స్థానాధిపతి 8వ స్థానాధిపతి కలిసి పాప సంబంధం ఏర్పడ్డా సరే 4 వివాహాలు అనేది ఇక్కడ జరుగుతూ ఉంటాయని చెప్పారనమాట. ఇక పరస్త్రీ సంపర్కం, ఏదైతే పరస్త్రీ సంపర్కం విషయాలు మనకు వచ్చినట్టయితే 7వ స్థానం రవిచంద్రుడు కానీ బుధగురుడు కానీ ఉంటైతే 7వ స్థానం రవిచంద్రుడు కానీ బుధగురుడు కానీ ఉంటే పరస్త్రీ సంపర్కం జరుగుతుంది. ద్వితీయాధిపతి సప్తమాధిపతి దశమాధిపతి, ద్వితీయాధిపతి సప్తమాధిపతి దశమాధిపతి ఈ ముగ్గురు కలిసి మనకి ఒకే చోట కలిసి ఉన్నా సరే, ఒకే రాశిలో కలిసి ఉన్నా సరే మనకి ద్వికల్ప ప్రయోగం అనేది కలగజేస్తారు. ద్వితీయ సప్తమ దశమాధిపతులు ఒక స్థానంలో కలిసి ఉండకూడదు, అంటే 10వ స్థానంలో కలిసి ఉన్నట్టయితే ఇబ్బంది కలగజేస్తూ ఉంటాడు. అంటే మనకి ఏంటంటే ద్వితీయాధిపతి సప్తమాధిపతి దశమాధిపతి ముగ్గురు కలిసి మనకి 10వ స్థానంలో ఉండకూడదని అర్థం అన్నమాట. దశమ స్థానంలో ఉండకూడదు. అదేవిధంగా మనకి సప్తమాధిపతి సప్తమంలో ఉన్నా సరే పరస్త్రీ సంపర్కం అనేది చేస్తూ ఉంటాడు. సప్తమాధిపతి పాపులతో కలిసి ఉన్నా సరే పరస్త్రీ సంపర్కం చేస్తుంటారు. సప్తమాధిపతి పాపులతో కలిసి ఉండి అక్కడ శుభగ్రహ దృష్టి ఉన్నట్టయితే కొద్దిగా మనకి లాభం చేయడానికి అవకాశం ఉంది. 7వ స్థానం బుధుడు గాని శని గాని ఉన్నట్టయితే పరస్త్రీ సంపర్కం చేస్తాడు. కానీ 7వ స్థానం బుధుడు గాని శని గాని ఉండి వాటి మీద పాపగ్రహ దృష్టి అనేది ఉంటే అధికంగా పాపగ్రహ దృష్టి కానీ శుభగ్రహ దృష్టి ఉన్నట్టయితే మనకి మంచి యోగాన్ని కలగజేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా కుజుడు గురుడు పరివర్తన చెందినట్టయితే కుజుడు శుక్రుడు ఇద్దరు కూడా సప్తమాధిపతి పరివర్తన చెందినట్టయితే కూడా ఇక్కడ పరస్త్రీ సంపర్కం అని చేస్తూ ఉంటాడు. ద్వితీయాధిపతి షష్టమాధిపతి సప్తమాధిపతి అంటే 2వ స్థానాధిపతి 6వ స్థానాధిపతి 7వ స్థానాధిపతి ముగ్గురు కూడా శుక్రుడితో కలిసి లగ్నంలో ఉన్నా సరే పరస్త్రీ సంపర్కం అనేది చేస్తూ ఉంటాడు. సప్తమాధిపతి శుభదృష్టి లేని రాహుతో కలిసి ఉన్నట్టయితే సప్తమాధిపతి శుభదృష్టి లేనటువంటి రాహుతో కలిసి ఉన్నా సరే పరస్త్రీ సంపర్కం అనేది చేస్తూ ఉంటాడు. సప్తమాధిపతి బుధుడితో కలిసి ఉన్నట్టయితే జాతకులతో పరస్త్రీతో సంగమించడం జరుగుతుంది. సప్తమాధిపతి బుధుడితో కలిసి ఉన్నట్టయితే కానీ అక్కడ బుధుడు కూడా మనకి పాపత్వంగా ఉండాలి అని ఉన్నట్టయితే పరస్త్రీ సంపర్కం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక స్త్రీతో కలిసినా సరే అది పరస్త్రీ సంపర్కాన్ని కొన్ని జాతచక్రాల్లో చూపిస్తూ ఉంటుంది. ఇది ముఖ్యంగా వివాహం విషయంలో అది ముఖ్యమైనటువంటి పార్ట్స్. మరి ఈ విధంగా మనకి వివాహం విషయంలో మనకి నష్టం జరుగుతూ ఉంది. మరి ఎటువంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏదైతే జాతచక్రంలో మనకి ద్వికలత్ర యోగం, ఏదైతే జాతచక్రంలో 2 వివాహాలు జరుగుతున్న విషయాన్ని మనం తెలుసుకున్నట్టయితే వారి జాతచక్రంలో ముఖ్యంగా మనం మన పర్సనల్గా అడగాలి. వివాహం కాకముందు మీరు ఎటువంటి శారీరక కలయిక జరిగిందా లేదనే విషయాన్ని ముందు తెలుసుకోవాలి. శారీరక కలయిక అనేది జరగకోకుండా ఉన్నట్టయితే అప్పుడు ఏంటంటే మనము ఒక అరటి చెట్టుకి అమ్మాయినైతే మనము అబ్బాయిగా సంబంధించిన జాతచక్రంలో అరటి చెట్టు తెల్ల జిల్లేడు చెట్టుకి సంబంధించిన వివాహాలు అనేది జరుగుతూ ఉంటాయి. లేదనుకుంటే కుంభ వివాహం అనేది చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. దానిలో ఒక విష్ణుదేవతను ఆవాహనం చేసి విష్ణుదేవతను అమ్మాయికి ఇచ్చి వివాహం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అది కుంభ వివాహంగా చెప్పబడుతూ ఉంటుంది. ఈ విధంగా చేసి వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటాం. దాన్ని మనము ద్వికల్త్ర దోషం సంబంధించిన పరిహారాన్ని ద్వికల్త్ర ప్రాశ్చిత హోమం అంటారు. అంటే వివాహం కాకుండా ఎటువంటి శారీరక కలయిక జరగనప్పుడు ద్వికల్త్ర హోమం చేస్తాం. ద్వికల్త్ర హోమంలో ముఖ్యంగా గ్రహాలకు సంబంధించినటువంటి హోమాలు ఇక్కడ ముఖ్యంగా జరగడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ వివాహంలో మనకి వివాహం కాకుండా శారీరక కలయిక జరిగింది దాన్ని ద్వికల్త్ర ప్రాశ్చిత హోమంగా మార్చాలి.
వికల్ప ప్రాచిత హోమంగా చేసి వాటికి పరిహారం చేసినట్టయితే సప్తమ స్థానం, 2వ స్థానం, ఈ 2 స్థానాధిపతులకు సంబంధించిన విషయాన్ని మనకు క్షుణ్ణంగా జాగ్రత్తగా పరిశీలన చేసి ఏ దశ నడుస్తుందో ఆ దశాధిపతి అనుకూలంగా ఉన్నాడా లేదా, ఆ దశాధిపతి ప్రజెంట్ లక్ష్మీ స్థాన దశ 1, 5, 9 స్థాన దశ కాదా అని పరిశీలన చేసుకొని లక్ష్మీ స్థాన దశలు ఇప్పుడు వచ్చినప్పటికీ తర్వాత వెంటనే ఒక 5 సంవత్సరాలు కానీ 3 సంవత్సరాలు లక్ష్మీ స్థాన దశలు బయటికి వెళ్ళిపోయి నష్టదశలు ఏర్పడినప్పుడు కూడా భార్యాభర్తల మధ్యలో కలహాలు జరగడం అనేది జరుగుతూ ఉంటుంది సంతానం కలిగిన తర్వాత. ఈ విధంగా వాటిని పరిశీలన చేసుకొని క్షుణ్ణంగా జాతచక్రం మనం ముఖ్యంగా పరిశీలన చేసుకోవచ్చు. ఒకటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే జాతచక్రంలో 10 గణాలు కలిసినా కానీ వ్యక్తిగత జాతకం బాగుంటే కళ్ళు మూసుకొని పెళ్లి చేయొచ్చు. 30 గణాలు కలిసినా సరే జాతచక్రం బాగలేనప్పుడు ఆ వివాహాన్ని మనము చేయకపోవడం అనేది చాలా మంచిది. ఇక్కడ గణ కూటముతోని వివాహం చేయకండి. వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేసుకొని 2వ స్థానం, 7వ స్థానం, 4వ స్థానం, 11వ స్థానం ఈ ముఖ్యమైనటువంటి స్థానాలు, దాంతోపాటు ఆ జాతచక్రం వారి దశ అనుకూలంగా ఉందా లేదా, లక్ష్మీ స్థానం దశ నడుస్తుందా లేకపోతే మార్గదర్శనలు నడుస్తున్నాయా అనే విషయాలు క్షుణ్ణంగా జాగ్రత్త పరిశీలన చేసుకొని స్త్రీ జాతకంలో గురుడిని, పురుష జాతకంలో శుక్రుడిని జాగ్రత్తగా పరిశీలన చేసి వివాహానికి మనం ముందుకెళ్ళినట్టయితే వివాహం విషయంలో ఉన్నటువంటి ఆటంకాలు మొత్తం కూడా తొలగిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సుఖవంతమైన జీవితంలో ఉండాలని అందరూ కూడా సుఖంగా జీవించాలని కోరుకుంటూ మీ భరద్వాజ్ శర్మ. తదుపరి క్లాసులో వివాహం గురించి మళ్ళీ కొన్ని క్లాసులు వివరంగా తెలియజేస్తాను. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఇవ్వండి, మీ కామెంట్ ఖచ్చితంగా తెలియజేయండి. మీ భరద్వాజ్.